రేపే అతిపెద్ద అమావాస్య. అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనదనమాట. కాబట్టి బెల్లంతో ఇలా చేయండి. భూములు బంగారం కొంటూనే ఉంటారు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని చూడటానికి ఏంటంటే ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు శుక్రవారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి మనకేంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అంటే లక్ష్మీదేవికి అత్యంత శక్తివంతమైన ఇది మనకు అమావాస్య, అలానే కాకుండా శుక్రవారం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి చాలా పవిత్రమైన రోజు అనమాట. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అనంతరం వచ్చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు పసుపుని చిటికెడంత వేసి ఆ పసుపుతో అంటే పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి. ఎవరైనా ఇలా స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏంటంటే కనుక చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కని కానీ కొబ్బరికాయని కొడితే చాలా మంచిదనమాట. ఇంట్లో లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయని తెచ్చి కట్టండి. అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి పాత గుమ్మడికాయ తీసి పడేసి కొత్త గుమ్మడికాయని తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా ఇంటి ముందు వేలాడదీస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మీ సుడి తిరుగుతుంది, మీ ఇంటి పరంగా ఉండే నరకన్ను నరదిష్టి మొత్తం తొలగిపోతుంది, చెడు దిష్టి నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి గుమ్మానికి ఏంటంటే గుమ్మడికాయని ఖచ్చితంగా కట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే సాంబ్రాణి పొగ అనేది వేయండి, అంటే ధూపం వేసుకోండి. ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన కంటికి కనిపించని కారాత్మక శక్తి మన ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. అలాంటి శక్తి నుంచి మనకు విముక్తి కలగాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో మనం ఏంటంటే ధూపం వేసుకోవాలన్నమాట. ధూపం మీరు గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ ఎలాగైనా సరే వేయొచ్చు. కానీ ధూప్ స్టిక్తో వేసేదానికంటే కూడా ధూపం ఏంటంటే కనుక నిప్పులను రాజేసి మనం ఏంటంటే కనుక అగ్గిని అంటే వెలిగించి దానితో ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. అమావాస్య ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. అమావాస్య చాలా పవర్ని కలిగి ఉంటుంది. అమావాస్య చాలా శక్తివంతమైనదప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు పాటించకపోతే మనకు ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా చెడు జరుగుతుంది. ఆ చెడు ఏంటంటే మన జీవితంలో ఉండిపోతుంది అనమాట. ఆ చెడు జరగకుండా ఉండాలంటే మీరు ఇలా నియమాలు తప్పక ఆచరించాలన్నమాట అండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవారైతే కుడి కాలికి, మగవారైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిది. అమావాస్య రోజు కట్టుకుంటే ఏంటంటే కనుక మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగదు, మనకి ఏంటంటే అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి, నలుపుకు దూరంగా ఉండండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం పరిహారం చేయండి. బెల్లం ఏంటంటే అధికంగా శక్తిని కలిగి ఉండే పదార్థం. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు పనిచేస్తాయని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే బెల్లం పరిహారం అనేది ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఇంట్లో ఎలాగో మీరు పూజ చేసుకున్న తర్వాత ఇంకా మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ పరిహారం అంటే చెయ్యొచ్చు. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అనేవి వస్తాయి. అలానే కాకుండా భూలాభం కానీ గృహలాభం కానీ బంగారు యోగం కానీ కలిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద బంగళాలు కొంటారని కాదు, కానీ మన స్తోమతకు తగ్గట్టుగా మనము అంటే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మరి మీరు కూడా ఇంకా కళ్ళు మూసుకొని చేసేయచ్చు ఈ పరిహారం. చాలా మంది కూడా దీన్ని చేశారు, ఫలితాలను పొందారనమాట. అమావాస్య తిథి అనేది లక్ష్మీదేవికి అత్యంత శక్తివంతమైనది. అమావాస్య చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య రోజు బెల్లం పరిహారం కూడా అతీత శక్తివంతమైనది అనమాట. ఇక్కడ చూపించే విధంగా ఇంత గడ్డ బెల్లం తీసుకోండి. అయితే పూర్తి బెల్లంతో మనం పరిహారం చేయకూడదు, అందులో నుంచి ఇంత చిన్న ముక్కని తీసేయండి. అలా తీసేసిన తర్వాత ఏంటంటే మీరు దానిపైనండి పెన్నుతో కానీ లేదంటే కనుక స్కెచ్ మార్కుతో కానీ ఎలాగైనా సరే మీ వీలును బట్టి మీరు ఏంటంటే కనుక ఇలా చక్కగా దాని మీద భూలాభము బంగార యోగము కలగాలని మీరు ఏంటంటే రాయండి. గృహలాభం కూడా రాయొచ్చు. అలా రాసిన తర్వాత ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఈ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోత్రి తీయండి. అలా తీసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, గట్టిగా ఈ బెల్లాన్ని చేతిలో పట్టుకోండి. అంటే బెల్లం చాలా పవిత్రమైనది కాబట్టి బెల్లాన్ని చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని ఇంకా కోరిక కోరుకొని ఆ తర్వాత ఈ బెల్లాన్ని మట్టి అంటే తీసినాం కదా, గోతి తీసాం కదా, ఆ గోతిలో పాతి పెట్టి ఇంకా మీరు మట్టిని కుడిపి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి.
చేయండి. ఇలా రావటం వల్ల మనకేంటంటే మంచి జరగటంతో పాటు బెల్లాన్ని భూమాతకు సమర్పిస్తున్నాం కాబట్టి భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే ఇలా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే 3 నెలలలో ఈ పరిహారం అనేది మీకు పనిచేయటం అనేది జరుగుతుంది. అంటే 3 నెలల్లో మీరు ఇల్లు కొనటం కానీ, ఫ్లాట్లు కొనటం కానీ, లేదంటే కనుక మనము అంటే ఏదో మన స్తోమతకు తగ్గట్టు మనం బంగారం కొనటం కానీ ఇలా జరుగుతుందన్నమాట. కేజీల కొద్ది బంగారం కొంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు కడతారని కాదండి. మన స్తోమతకు తగ్గట్టు ఆ భగవంతుడు ఏంటంటే కనుక మనకు ప్రసాదిస్తారు. అలానే కాకుండా భూమికి బంగారం అంటే బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి అది సమర్పిస్తున్నాం. కావున ఈరోజు తిదివార నక్షత్రాన్ని బట్టి మనకేంటంటే కనుక ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కూడా కలిగి అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రయత్నించండి. ఇంకా అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి కూడా చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం, ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని అసలు కూడా ఎవరితో పంచుకోకండి. పంచుకోకుండా చేసేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. చాలామంది కూడా చెప్పాలంటే కనుక చేసేసి రిజల్ట్ని పొందారండి. మరి మీరు కూడా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి, బెల్లంతో ఇంకొక పరిహారం చేయండి. మన జీవితంలో మనకేంటంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరనే తీరవు. ఎలాగైనా సరే కోరికల్ని తీర్చుకోవాలనుకుంటాం, కానీ కోరికలు తీరగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా. చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మరి మీ కోరిక తీరాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా ఒక గుప్పెడంతా బియ్య పిండిని తీసుకోండి. బియ్య పిండిలో ఏంటంటే కనుక బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసేసి ముద్దలాగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆవుకి ఏంటంటే కనుక ఈ ముద్దని పెట్టేయండి. ఇలా పెట్టేటప్పుడు బలంగా కోరిక కోరుకోండి. ఏదైతే మీ లైఫ్లో తీరటం లేదు, ఏ కోరిక అయితే తీరాలని మీరు అనుకుంటున్నారో ఆ కోరిక గురించి చక్కగా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవుకి ఈ బెల్లం ముద్ద అంటే ఈ పిండి ముద్ద ఏంటంటే కనుక పెట్టి నమస్కారం చేసుకొని నుదుటి భాగాన తాకితే చాలండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. కోరిక తీరుతుంది, కుబేరులు అవుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహాలు ఏంటంటే కనుక అడ్డంకులు ఆటంకులు వచ్చి ఇబ్బందులు పడుతున్నా సరే అవి కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించుకోండి. తప్పకుండా మార్పు ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక మనకు నమ్మకం అనేది ముఖ్యం కదా. నమ్మకంతో చేసుకుంటే చాలా బెటర్ ఫలితం అనేది మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మర్చిపోకుండా చేసుకోండి. కేవలం ఒక గుప్పెడు బియ్య పిండి, అందులో ఈ బెల్లం నీళ్లు పోసి ముద్ద చేసి ఇంకా కలిపి పెట్టొచ్చు, అంతే అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకుండే ఇబ్బందులు పోవాలంటే అంటే అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ యొక్క బెల్లాన్ని పడేస్తే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ దరిద్రం అంతా కూడా పోతుంది, మీకుండే ఇబ్బందులు పోతాయి, గ్రహస్థితి అలానే కాకుండా జాతక దోషాలు మెరుగుపడతాయి అనమాట. మనకేంటంటే దైవానుగ్రహం ఉండనే ఉండదు. మనం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. చాలా బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జీవితం ఏంటంటే ఉన్నట్టుండి ఆగిపోతుంది. మళ్ళీ తిరిగి ప్రయత్నించడానికి చాలా సమయం పడుతుంది. అనుకున్న పని ఒకటి కూడా జరగదు. ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా ఫలితం అయితే ఉండదు. ఏం చేయాలో అర్థం కాక బాధపడేవారు ఏంటంటే కనుక పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోండి. గడ్డ బెల్లం ఉంటుంది కదా, అది తీసుకోండి. లేదంటే అంత సైజులో బెల్లాన్ని ఏంటంటే కనుక తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్ల దగ్గరికి వెళ్ళండి. ఇంట్లో అంటే దగ్గరగా ఉంటుంది కదా, అక్కడ చేయకూడదు అనమాట. అలా చేసినా కానీ అక్కడ ఏంటంటే ఫలితం అనేది రాదనమాట. మీ ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన బెల్లం చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు ఏంటంటే ముఖ్యంగా అనుకున్న పనులు జరగాలి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, లైఫ్లో బాగా ఎదగాలి, ఎలాంటి ఇబ్బంది బాధలు అనేవి ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ బెల్లం ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే వేప చెట్టు మొదట్లో పడేయండి. ఇలా పడేసి ఇంకా నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ రోజు వేప చెట్టుని తాకితే ధనవర్షం కురుస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. 2 చేతులతో వేప చెట్టుని తాకి నమస్కారము చేసుకుని అనంతరం ఈ పరిహారము చేస్తే మీ జీవితము మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా చేసుకోండి. ఈ విధంగా చేసేసి ఏంటంటే గనక అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలను చూస్తారు. ఎవరైతే వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పడేస్తారో అలాంటి వాళ్లకు ప్రకృతి అనుగ్రహము అలానే కాకుండా దైవానుగ్రహము, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాలంటే మూగ జీవుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే అక్కడ బెల్లం పడేసి వచ్చిన తర్వాత ఆ బెల్లాన్ని క్రిమి కీటకాలతో పాటు మూగ జీవాలే స్వీకరిస్తాయి కాబట్టి ఇంకా మనకు మేలు చేకూరుతుందని చెప్పొచ్చండి. కావున మీరు గుర్తు పెట్టుకొని ఈ విధంగా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటేనండి, మనకు చాలా వరకు కూడా మన లైఫ్లో తీరని కష్టాలున్నా సరేనండి, ఆ కష్టం కూడా చెప్పేసుకొని వేప చెట్టు దగ్గర బెల్లం పడేయాలి. అంటే అన్నీ ఒకటేసారి ఇంకా కోరేసుకోండి. కోరుకొని ఏంటంటే కనుక
అక్కడ పడేయండి, సరిపోతుంది. ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి. ఇలా ఏంటంటే చేస్తూ ఉంటే మీకు ఫలితం అనేది అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. మీరే ఏంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటూ చక్కగా ఏంటంటే గనక దైవానుగ్రహాన్ని పొందండి. మీ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను తొలగించుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉండేటివి అనమాట. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ బెల్లం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి.